హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం ఒక బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇప్పటిదాకా మన ఛానల్లో ఒక డీమార్ట్ బిజినెస్ మోడల్ ఎలా జరిగింది, అది ఎలా సక్సెస్ అవుతుంది, అలాగే స్విగ్గీ, జొమాటో లాంటి బిజినెస్ మోడల్ ఎలా జరుగుతుంది, ఎలా సక్సెస్ అయింది అనేది చూసుకుంటున్నాం కదా. చాలా రోజుల నుంచి ఒక యామ్వే బిజినెస్ మోడల్, దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్ అని కూడా అంటారు. ఈ యామ్వే బిజినెస్ మోడల్ మీద కూడా చాలా కాంట్రవర్సీలు వస్తున్నాయి. ఏప్రిల్ 18, 2022లో ఈడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. సో అసలు ఈ ఈడీ అంటే ఏంది, అలాగే యామ్వే బిజినెస్ మోడల్ ఏంటి, ఎందుకు ఇది కాంట్రవర్సీ అవుతుంది, అసలు యామ్వే ఇండియాలోకి ఎప్పుడు ఎంటర్ అయింది, ఇది పిరమిడ్ స్కామా అనేది ఒకసారి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఎంత టర్న్ ఓవర్ జరిగింది, ఆ టర్న్ ఓవర్లో డిస్ట్రిబ్యూటర్స్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారనే పాయింట్ గురించి కూడా ఒక్కొక్క స్టెప్ గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. సో యామ్వే బిజినెస్ మోడల్ మీద నడుస్తుంది ఎంక్వైరీ మాత్రమే. సో ఇది తప్ప రైటా అని డిసైడ్ చేసే హక్కు రెండింటికి ఉంటుంది. ఒకటి గవర్నమెంట్కి, అది స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా, రెండోది కోర్టుకి. ఈ లోపుగా జరిగేవన్నీ కూడా ఆరోపణలు, ఇంకా పర్టికులర్ తీర్పులేమీ రాలేదు. ఈ ఈడీ అంటే ఏంది? ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటారు. మనకి ఒకవేళ క్రిమినల్ కేసులు ఏమైనా జరిగినప్పుడు సిబిఐ అనేది ఎంక్వైరీ సంస్థ ఎలా ఉందో, మనీకి సంబంధించిన ఏమన్నా లావాదేవీలు, అవకతవకలు జరిగినప్పుడు ఈడీ ఎంటర్ అవుతుందన్నమాట. దీన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటారు. సో మెయిన్ ఈడీ అనేది దాని పర్పస్ ఏంటంటే, ఇండియాకి బయట నుంచి, ఫారిన్ ఎక్స్చేంజ్ నుంచి వస్తున్న డబ్బు లీగల్గా వస్తుందా, ఇల్లీగల్గా వస్తుందా అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేస్తుంది. ఎలా అంటే, ఇక్కడ చాలామంది ధనవంతులకి బ్లాక్ మనీ ఉందనుకుందాం. ఆ బ్లాక్ మనీని ఏదో ఒక రూట్లో డిఫరెంట్ కంట్రీస్కి పంపించుకొని దాన్ని ఏరే ఆర్గనైజేషన్స్ ద్వారా ఇండియాలోకి వైట్ మనీ చేసుకోవడానికి ఎంటర్ చేపిస్తారు. ఇలాంటిదంతా కూడా ఈడీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో రెండో పని ఏంటంటే, ఈడీ పని ఇండియాలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, అంటే మన కంట్రీలో కాకుండా డిఫరెంట్ కంట్రీలో ఉన్న కంట్రీస్ కూడా ఇక్కడ నుంచి డబ్బు ఫారెన్ ఎక్స్చేంజ్ ద్వారా ఎలా వెళ్తుంది, ఆ వెళ్తున్న దాంట్లో లీగాలిటీ ఉందా, ఇల్లీగల్గా ఏమన్నా వెళ్తుందా అనేది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక పర్టికులర్ కంపెనీ మీద ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కోసం అని చెప్పేసి ఈడీ ఎంటర్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు యామ్వే విషయంలో కూడా పర్టికులర్గా 2011లో కంప్లైంట్ ఇచ్చారు ఈడీకి. సో అది నిజమా కాదా అని ఎంక్వైరీ చేయడానికి ఈడీ ఇప్పుడు ఎంటర్ అయిందనమాట. సో మనం ఏప్రిల్ 18, 2022లో యామ్వే ఆస్తులన్నీ ఈడీ కంట్రోల్లోకి తీసుకొని, యామ్వే అకౌంట్స్ అన్నీ కూడా ఈడీ కంట్రోల్లోకి తీసుకొని, ఇక్కడ జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా, దీంట్లో ఏమన్నా అవకతవకలు జరుగుతుందా అనేది ఈడీ ఎంక్వైరీ చేస్తుంది. సో ఇప్పుడు మనం యామ్వే బిజినెస్ మోడల్ని ఒకసారి చూద్దాం. యామ్వే బిజినెస్ మోడల్కి, ఇప్పుడు జనరల్ బిజినెస్ మోడల్కి ఒకసారి వేరియేషన్ గమనించాలి. జనరల్ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్కి మనకు మార్కెట్లో ఒక టూత్ పేస్ట్ తీసుకుందాం. ఒక టూత్ పేస్ట్ 100 రూపీస్ ఉంటుంది అనుకుందాం. ఒక ప్రోడక్ట్ మనం తయారు చేసేది 20 రూపీస్కి తయారవుతాయి. ఒక 20 రూపీస్ లాభం వేసుకుంటే ఆ ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్, మోడల్స్కి, వీడియో మేకింగ్కి ఒక ఖర్చు తయారు తీస్తే, దాని తర్వాత హోల్సేల్కి ఒక రేటు, హోల్సేలర్ నుంచి డీలర్, డిస్ట్రిబ్యూటర్కి, ఆ తర్వాత కిరాణా షాప్కి, ఆ తర్వాత కస్టమర్ దగ్గరకు వచ్చేవరకు 100 రూపీస్ అవుతుంది. అంటే ఓవరాల్గా మిడిల్లో దాదాపుగా ఈ ఛానల్లో, ఈ చైన్లో దాదాపుగా 60% అమౌంట్ అనేది మిడిల్ మ్యాన్కే వెళ్ళిపోతుంది. యామ్వే మోడల్ ఏం చేసిందంటే, ఈ మిడిల్ మ్యాన్ అందరిని తీసేశారు. ఈ మిడిల్ మ్యాన్ అందరిని తీసేసి డైరెక్ట్గా వీళ్ళు మౌత్ పబ్లిసిటీ, టీవీ అడ్వర్టైజ్మెంట్ కాకుండా మౌత్ పబ్లిసిటీ అనే ఒక పాత్ని ఎంచుకొని ఆ ద్వారా బిజినెస్ చేద్దామని వీళ్ళు ముందుకెళ్తున్నారు. సో యామ్వే 1959లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎంచుకున్న ఈ మోడల్నే డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ అన్నారు. అంటే మిడిల్లో ఎవరు ఉండరు, డైరెక్ట్గా వాళ్ళు ప్రోడక్ట్ తయారు చేస్తారు. ఆ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యత కూడా వాళ్ళే తీసుకుంటారు. ఇక్కడ కస్టమర్కి ఇచ్చే బాధ్యత తీసుకుంటారు. సో ఈ కస్టమరు మౌత్ పబ్లిసిటీ చేయడం ద్వారా అడ్వర్టైజ్మెంట్ కంపెనీకి జరుగుతుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా కంపెనీకి సేల్స్ జరుగుతాయి. ఈ సేల్స్ ద్వారా ఈ పబ్లిక్ మౌత్ పబ్లిసిటీ చేసిన వాళ్ళకి డబ్బు ఇస్తారు. జనరల్ మార్కెట్లో మధ్యలో మిడిల్ మ్యాన్కి ఇచ్చే డబ్బు, టీవీ అడ్వర్టైజ్మెంట్కి, మోడల్స్కి ఇచ్చే డబ్బుని డైరెక్ట్ సెల్లింగ్లో లేదా యామ్వే బిజినెస్ మోడల్లో ఇది మౌత్ పబ్లిసిటీ చేస్తున్న ఏ పర్సన్ అయితే ఉంటారో, ఏ కామన్ పీపుల్ అయితే ఉంటారో వాళ్ళకి డబ్బుని షేర్ చేస్తారు. ఆ షేర్ చేసే విధానంలో కొన్ని పర్టికులర్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ మనీ షేర్ చేసే విధానం ఒక లీగల్గా లేదు అనేది యామ్వే మీద వస్తున్న లేదా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ మీద వస్తున్న ఒక ఆరోపణ. అందుకని ఇప్పుడు
లీగాలిటీ ఏంటి, ఇల్లీగాలిటీ ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ మనం స్కామ్ గురించి మాట్లాడుకుందాం. 1995లో అగ్రిగోల్డ్ అనే ఒక సంస్థ ఒక స్కీమ్ని స్టార్ట్ చేసింది. ఆ స్కీమ్లో ఏంటంటే జనాలందరూ కూడా 20,000 నుంచి 2 లక్షలు 20 లక్షల దాకా డిపాజిట్ చేసుకునే ఒక ఆప్షన్ ఇచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే జనాలందరూ అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇలా ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ దాదాపుగా 6,600 కోట్ల దాకా పోగైనాయి. వీటన్నిటిని తీసుకెళ్ళి కంపెనీ ఏం చేసిందంటే డిఫరెంట్ ప్లేసులలో ఇన్వెస్ట్ చేసింది. ఇన్వెస్ట్మెంట్ని తీసుకోవడానికి కంపెనీ కస్టమర్స్నే ఏజెంట్లుగా చేసుకుంది. ఎగ్జాంపుల్కి ఒక 20,000 పెట్టి ఒక పర్సన్ డిపాజిట్ చేశాడు అగ్రిగోల్డ్లో. ఆ పర్సన్కి నీకు బిజినెస్ చేసుకునే అవకాశం ఇస్తాను, నువ్వు ఇన్వాల్వ్ అవుతావా అని చెప్పి అడిగారు. ఓకే, ఏంటో చెప్పండి అన్నారు. మీరు 20,000 తోటి ఒక 10 మందిని తీసుకొస్తే నీకు ఇంత కమిషన్ వస్తుంది. వాళ్ళు కూడా ఇంకొక 10 మందిని తీసుకొస్తే ఈ కమిషన్ ఇంకా ఎక్కువ వస్తుంది. వాళ్ళు కూడా ఇంకో 10 మందిని తీసుకొస్తే నీకు ఇంకా ఎక్కువ కమిషన్ వస్తుందని ఇలా మల్టీ లెవెల్లో వచ్చే టర్నోవర్ని, మల్టీ లెవెల్లో వచ్చే మనీని ఒక కస్టమర్ ఏజెంట్గా మారాడో ఆ కస్టమర్కి డబ్బు ఎంత వస్తుంది అనేది వాళ్ళకి లాభాలు చూపించారు. ఈ లాభాల వల్ల జనాలందరూ కూడా వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ని మోటివేట్ చేస్తూ అగ్రిగోల్డ్లో డిపాజిట్ చేసేలా ఎంకరేజ్ చేశారు. దీనివల్ల 6,600 కోట్లు పోగైంది. 2014కి వచ్చేవరకు చాలామంది మెచ్యూరిటీ అయిపోయినాయి. ఆ మెచ్యూరిటీ అయిన అమౌంట్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి అడగడానికి వచ్చారు. సో కంపెనీ చేతులు ఎత్తేసింది. సో దాదాపుగా ఏమైంది, 20,000 నుంచి 20 లక్షల దాకా డిపాజిట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యమాలు చేయడం స్టార్ట్ చేశారు, కేసులు పెట్టడం స్టార్ట్ చేశారు. సో కంపెనీ డబ్బులు ఇవ్వట్లేదు అని తెలిసి దాదాపుగా 109 మంది సూసైడ్ చేసుకున్నారు. ఈ సూసైడ్ చేసుకున్న వాళ్ళలో ముఖ్యంగా కస్టమర్గా వచ్చి ఏజెంట్గా మారిన వాళ్ళే ఎక్కువ మంది చనిపోయారు. ఈ ఏజెంట్గా వచ్చిన వాళ్ళు కొంతమంది చనిపోలేక వాళ్ళని నమ్ముకొని అందరూ డబ్బులు కట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళందరూ ఇతన్ని ప్రెజర్ చేయడం వల్ల వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి వీళ్ళు అగ్రిగోల్డ్ ఇవ్వాల్సిన డబ్బుని కొంతమంది సెటిల్ చేశారు. సో ఇలా ఇన్ని ఉద్యమాలు ఇన్ని గొడవలు అవుతుంటే ప్రజావాద్యం కింద హైకోర్టు దీన్ని చూసి ఆ కేసుని టేక్ ఓవర్ చేసి దీనికి ఒక తీర్పు ఇచ్చింది. ఇది పెద్ద స్కామ్ జరిగింది. ఈ స్కామ్లో సామాన్యులు చాలామంది బలైపోతున్నారు. 6,600 కోట్లు అంటే మామూలు విషయం కాదు. సో ఈ ఆస్తులన్నీ, అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ అమ్మి సామాన్యులకు న్యాయం చేయండి అని చెప్పారు. ఇది ఒక స్కామ్. ఇలాంటి వాళ్ళు డబ్బుని ఇన్వెస్ట్ చేయండి అన్నారు. ఒక 7 సంవత్సరాలకు 8 సంవత్సరాలకు ఫ్లాట్ ఇస్తానో ఏదో ఇస్తానని చెప్పారు. ఆ 7 years 8 years తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇవ్వలేదు. సో ఇక్కడ మొత్తం స్కామ్ జరిగింది. డబ్బులు పెట్టిన వాళ్ళంతా ఆగమైపోయారు. ఇది స్కామ్. ఇప్పుడు మనం యాంవే మోడల్కి వద్దాం. యాంవే దగ్గర 4 కేటగిరీల ప్రొడక్ట్స్ ఉన్నాయి. హోమ్ కేర్, పర్సనల్ కేర్ అంటే ఇంటికి అవసరం అవుతున్న టూత్పేస్ట్, సోపు, షాంపూ లాంటివి. తర్వాత బ్యూటీ కేర్, ఫేస్కి సంబంధించిన ఫేస్ క్రీములు. తర్వాత హెల్త్ సప్లిమెంట్స్. ఇలా ఒక 4-5 రకాల కేటగిరీలు ఉన్నాయి. యాజ్ ఏ కస్టమర్గా నువ్వు ఈ ప్రొడక్ట్స్ ఎప్పుడైనా వాడుకోవచ్చు. దీన్ని వాడుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉంటుందని చెప్పారు. ఇన్ కేస్ నీకు కనుక నచ్చితే ఈ ప్రొడక్ట్స్ని మౌత్ పబ్లిసిటీ చెయ్యి. ఈ మౌత్ పబ్లిసిటీ చేస్తే మీకు ఇంత కమిషన్ ఇస్తా అని యాంవే చెప్పుకుంటూ వచ్చింది. సో నువ్వు మౌత్ పబ్లిసిటీ చేయడానికి రెడీ అయ్యావా? ఓకే, డన్. రెడీ అయినప్పుడు నువ్వు నాతో బిజినెస్ చేస్తున్నావంటే నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. నీకు ఒక ఎంప్లాయీ ఐడి ఉండాలి కదా. ఆ ఎంప్లాయీ ఐడి తీసుకోవడాన్ని రిజిస్ట్రేషన్ అన్నారు. ఈ ఎంప్లాయీ ఐడి కింద అతను ఎంతమంది రిఫర్ చేసినా రిఫరల్ కోడ్ ఈ ఎంప్లాయీ ఐడి ఇస్తారనమాట. సో అతను ఎంతమందికి అయితే మౌత్ పబ్లిసిటీ చేశారో వాళ్ళు ఏమేం ప్రొడక్ట్స్ తీసుకున్నారో ఆ ప్రొడక్ట్స్ మొత్తం ఎంత టర్న్ ఓవర్ జరిగిందో ఆ టర్న్ ఓవర్ మీద 10%, 9%, 12% అతని టర్న్ ఓవర్ని బట్టి కమిషన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేసింది. ఇక్కడ వరకు ఒక స్టెప్. ఇంకొక స్టెప్లో కూడా కమిషన్స్ ఇస్తాను ఉంది. మల్టీ లెవెల్లో ఇంకో స్టెప్లో ఇచ్చే కమిషన్ ఏంటి? ఎగ్జాంపుల్కి మీరు ఒక 10 మంది, మీరు కస్టమర్గా వచ్చారు, మీరు ఒక 10 మందికి ప్రొడక్ట్స్ రిఫర్ చేశారు. ఈ 10 మంది ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చింది, వాళ్ళు తీసుకున్న ప్రతిసారి మీకు కమిషన్ వస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఈ 10 మందిలో ఒక్కరు మీలాగా బిజినెస్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. అతను 10 మందిని కాక 100 మందిని మౌత్ పబ్లిసిటీ చేశాడు. ఈ 100 మంది వల్ల ఒక టర్న్ ఓవర్ జరుగుతుంది కదా. సో ఈ 100 మంది వల్ల ఒక టర్న్ ఓవర్ జరిగినందుకు మెయిన్ మౌత్ పబ్లిసిటీ చేసిన పర్సన్కి ఒక 10% కమిషన్ వస్తే మీ టీంలో ఉన్నాడు కాబట్టి సో మల్టీ లెవెల్లో ఈ టీం నుంచి మీకు కూడా ఒక 2%, 3% కమిషన్ వస్తుంది. ఇలా లేయర్లుగా కమిషన్ వచ్చేదాన్నే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అన్నారు. యాంవే వెళ్తున్న ప్రొసీజర్ ఇది. సో నెక్స్ట్ యాంవే చేస్తుంది ఏంటంటే మీరు ప్రొడక్ట్ తీసుకున్న ఏ మంత్ డబ్బులు ఆ మంతే కమిషన్స్ ఇస్తారు. ₹1 కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోరు. అగ్రిగోల్డ్ లాగా మీరు ఇప్పుడు కట్టండి తర్వాత మీకు డబ్బులు ఇస్తాం అనేది రిటర్న్స్ లేదు. ఏ మంత్ చేసే కమిషన్ ఆ మంత్ ఇస్తామనేది యాంవే ఇస్తున్న ఒక వాదన. ఇక్కడెక్కడ డబ్బులు కట్టించుకోవట్లేదు,
నువ్వు వాడుతున్న ప్రోడక్ట్ నీకు నచ్చితే రిఫర్ చేస్తావు, మౌత్ పబ్లిసిటీ చేస్తావు. ఈ పబ్లిసిటీ వల్ల ఏమైనా టర్న్ ఓవర్ జరిగితే డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. జాయినింగ్ మీద ₹1 రాదు యాంవేలో. ఈడ జాయినింగ్ చేసి 20,000 కట్టిస్తే అగ్రిగోల్డ్లో డబ్బులు వచ్చినాయి, కానీ ఇక్కడ అలా రాలేదు. నెక్స్ట్ వన్ ఏంటంటే యాంవేలో ఒకవేళ మీరు ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు, ఒక ₹1000, ₹100, ₹1000, ఆ ప్రోడక్ట్ మీకు నచ్చకపోతే వెనక్కి ఇచ్చేస్తారు, కంపెనీకి వెనక్కి ఇచ్చేస్తారు. వెనక్కి ఇచ్చేస్తే వితౌట్ జిఎస్టీ పోను మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఎందుకంటే మీరు ప్రోడక్ట్ తీసుకునేటప్పుడే జిఎస్టీ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇది ఓన్లీ ఒక బిజినెస్ మోడల్. ఇందులో స్కీమ్ అనేది, స్కామ్ అనేది ఇంతవరకు కన్ఫర్మ్ కావట్లేదు. చాలా మీడియా ఛానల్స్, చాలామంది చెప్తున్న పాయింట్ ఏంటంటే ఇది స్కామ్ అంటున్నారు. ఇది స్కామ్ అని ఎక్కడ ఇంతవరకు ఏ కోర్టు కూడా కన్ఫర్మ్ చేయలేదు. ఇక్కడ ఐడిఎస్ఏ చెప్తుంది ఏంటంటే ఇలా స్కీములలో డబ్బులు ఇచ్చి కంపెనీ ఎగేసిపోయిన వాళ్ళు ఇంతవరకు ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా డబ్బులు అయితే రిటర్న్ ఇవ్వలేదు కదా. కానీ యాంవే కస్టమర్స్కి ఇవ్వాల్సిన డబ్బులు, అలాగే డిస్ట్రిబ్యూటర్స్కి ఇవ్వాల్సిన డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూనే వస్తుంది కదా 20 సంవత్సరాల నుంచి అని ఐడిఎస్ఏ వాదిస్తుంది. ఇలా యాంవే మీద 2 సార్లు కేసు పెట్టారు. అది 2 స్టేట్స్లో పెట్టారు. ఒకటి కేరళది, ఇంకొకటి ఏపీది. సో కేరళది సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది, యాంవేకి క్లీన్ చీట్ ఇచ్చారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన కేసు ఇంకా నడుస్తుంది. సో 2011లో పెట్టిన కేసే ఇప్పుడు ఎంక్వైరీకి నడుస్తుంది కూడా ఆ 2011 తాలూకు కేసుదే. ఇది ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటిదాకా యాంవే మీద కేసులు అక్కడక్కడ పెట్టారు. బట్ లక్షలు లాస్ అయిపోయాము, కోట్లు లాస్ అయిపోయాము అనేది యాంవే రూల్స్ ప్రకారం పనిచేసిన వాళ్ళు ఎవరు లక్షలు లాస్ కాలేదు. యాంవే ఇచ్చిన కండిషన్స్ ప్రకారం పనిచేసిన వాళ్ళు ఎవరు లాస్ అయిన దాఖలాలు ఎక్కడ కూడా కనపడలేదు. ఈడీ చెప్తున్న ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఇది పిరమిడ్ స్కీమ్లా ఉంది అంటున్నారు. సో ఇది పిరమిడ్ స్కీమ్లా ఉండడానికి మెయిన్ కారణం ఏంటి? సో అసలు పిరమిడ్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్కి మనం ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం అనుకుందాం. సో ఒక ఫ్యాక్టరీలో ఒక CEO ఉన్నాడు, ఆయన కింద మేనేజర్స్ ఉన్నారు, ఆ మేనేజర్స్ కింద అసిస్టెంట్ మేనేజర్స్ ఉన్నారు, వాళ్ళ కింద సూపర్వైజర్స్ ఉన్నారు, వాళ్ళ కింద ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళ కింద పనిచేసే ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం. సో ఇదంతా ఏమైంది, ఒక పిరమిడ్ లాగా వచ్చింది. ఈ ఎంప్లాయీ ఎప్పుడైనా CEO పొజిషన్కి వెళ్ళగలడా? ఎన్ని సంవత్సరాలకు వెళ్ళాలి? 20 పట్టొచ్చు, 30 సంవత్సరాలు పట్టొచ్చు ఈ ఎంప్లాయీ ఒక CEO పొజిషన్కి వెళ్ళడానికి. ఇది పిరమిడ్ స్కీమ్ అంటే. యాంవే పిరమిడ్ స్కీమ్ గురించి ఐడిఎస్ఏ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఏం చెప్తుందంటే యాంవే పిరమిడ్ స్కీమ్ అంటున్నారు. అంటే ఇది కూడా పిరమిడ్లా ఉంది. ఒక అప్లైన్ ఉంటాడు, ఆయన కింద కొంత టీము, ఆయన కింద కొంత టీము, ఆయన కింద కొంత టీము. ఈ కింద వాళ్ళు పనిచేస్తేనే పైవాడికి డబ్బు వస్తుంది, కిందోడు జీవితాంతం పనిచేస్తూనే ఉండాలి, పైవాడు కోట్లు సంపాదిస్తాడు అన్నారు. కానీ ఎవరైతే ఈరోజు కొత్తగా వచ్చిన పర్సన్ ఉన్నాడో, 1 సంవత్సరం క్రితం ఆ టీంలో ఆల్రెడీ జాయిన్ అయిన పర్సన్ ఉన్నాడో, రిజిస్టర్ అయిన పర్సన్ ఉన్నాడో, ఆ రిజిస్టర్ పర్సన్ కింద ఒక 50వ పర్సన్గా 100వ పర్సన్గా ఈరోజు ఒక బిజినెస్ పర్సన్ వచ్చాడు. ఈ బిజినెస్ పర్సను ఇతని బిజినెస్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకొని ఎక్కువ మౌత్ పబ్లిసిటీ చేసుకుంటే 1 year బ్యాక్ వచ్చిన పర్సన్ కన్నా కూడా ఎక్కువ సంపాదించవచ్చు. అంటే ఈరోజు ఎంప్లాయీగా వచ్చిన ఒక పర్సను వితిన్ 1 year, 2 years, 3 yearsలో కూడా 1 year బ్యాక్ వచ్చిన పర్సన్ కన్నా కూడా ఎక్కువగా సంపాదించవచ్చు. అంటే కింద వాడు పనిచేస్తే పైవాడికి డబ్బులు వస్తాయి అనేది యాంవే మోడల్లో ఎక్కడా కనపడలేదు. సో ఐడిఎస్ఏ చెప్తుంది ఏంటంటే ఇది పిరమిడ్ స్కీమ్ కాదు. కింద ప్లేస్లో ఈరోజు వచ్చిన వాళ్ళది కూడా ఇంతకు ముందు నుంచి ఉన్న వాళ్ళకన్నా కూడా ఎక్కువ సంపాదించవచ్చు. ఎవరు పనిచేస్తారో వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. సో ఈ కిందోడు పనిచేస్తే పైవాడికి డబ్బులు వస్తుంది అనేది అబద్ధము అంటుంది ఐడిఎస్ఏ. నెక్స్ట్ ఈడీ చెప్తున్న ఇంకొక పాయింట్ ఏంటంటే టర్న్ ఓవర్ బాగా జరిగింది కానీ డిస్ట్రిబ్యూషన్ అనేది తక్కువ జరిగింది అనేది ఈడీ చెప్తున్న ఒక పాయింట్. ఈడీ రిలీజ్ చేసిన ప్రెస్ మీట్లో యాంవే ఇప్పటిదాకా ప్రొడక్ట్స్ అమ్మడం ద్వారా దాదాపుగా 2002, 2003 నుంచి 2020, 2021 ఫైనాన్షియల్ ఇయర్లో యాంవే టర్న్ ఓవర్ వచ్చేసి 27,522 కోట్లు అని చెప్తున్నారు. దీంట్లో డిస్ట్రిబ్యూషన్ పర్సంటేజ్ తక్కువ ఉంది అనేది ఈడీ చెప్తున్న ఒక వాదన. దానికి ఐడిఎస్ఏ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఏం చెప్తుందంటే మా అసోసియేషన్లో ఉన్న ఏదైతే కంపెనీస్ ఉన్నాయో అవన్నీ ఇండియన్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే పనిచేస్తాయి, ప్రతి కంపెనీ కూడా అకౌంట్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంది సో అని చెప్తున్నారు. దానికి వీళ్ళు చెప్తున్న లెక్క ఏంటంటే ఈ 20 సంవత్సరాల్లో 27,500 కోట్లు బిజినెస్ జరిగింది అనుకున్నాం. దాంట్లో ఒక 30% ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి అయితే పోతుంది కదా. సో ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి దాదాపుగా 30% అంటే
268 కోట్లు ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి పోయింది అనుకుందాం. తర్వాత యాంవే 2014 ఇండియాలో ఒక ప్లాంట్ కట్టింది, దానికి దాదాపుగా 600 కోట్లు. ఒక యాప్ మెయింటైన్ చేస్తుంది, అలాగే స్టోర్స్ మెయింటైన్ చేస్తుంది, మరి యాంవే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తుంది కదా. సో ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఈ ఎంప్లాయీస్కి అలాగే ఈ స్టోర్స్ మెయింటెనెన్స్కి, ఆ స్టోర్స్ రెంట్స్కి కూడా అమౌంట్ కడుతుంది కదా. అది దాదాపుగా ఒక 12% వేసుకుందాం, 4,134 కోట్లు రెంట్ల కోసం అలాగే ఎంప్లాయీస్ శాలరీస్ కోసం ఖర్చు చేసింది అనుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే ఒక కన్జ్యూమర్గా వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి మౌత్ పబ్లిసిటీ చేసే డిస్ట్రిబ్యూటర్కి యాంవే ఇచ్చిన అమౌంట్ ఎంత, 7,500 కోట్లని ఈడీఏ చెప్తుంది. అంటే దాదాపుగా 27.5% ఎంప్లాయీస్కి డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి ఓవరాల్గా యాంవే దగ్గర ఇప్పుడు ఎంత మిగిలింది, 7,000 కోట్లు మిగిలింది. 20 సంవత్సరాల్లో 7,000 కోట్లు మిగిలిందంటే సంవత్సరానికి ఆ కంపెనీకి 358 కోట్లు లాభం వస్తుంది. ఇక్కడ ఐడిఎస్ఏ చెప్తుంది ఏంటంటే, ఇలా స్కీములలో డబ్బులు ఇచ్చి కంపెనీ ఎగేసిపోయిన వాళ్ళు ఇంతవరకు ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా డబ్బులు అయితే రిటర్న్ ఇవ్వలేదు కదా. కానీ యాంవే కస్టమర్స్కి ఇవ్వాల్సిన డబ్బులు అలాగే డిస్ట్రిబ్యూటర్స్కి ఇవ్వాల్సిన డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూనే వస్తుంది కదా 20 సంవత్సరాల నుంచి అని ఐడిఎస్ఏ వాదిస్తుంది. అసలు యాంవే ఇండియాలోకి ఎలా వచ్చింది, యాంవే హిస్టరీ ఏంటి అనేది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. అసలు యాంవే ఇండియాలోకి ఎలా వచ్చింది, ఇది దొంగచాటుగా షిప్పుల్లో తీసుకొచ్చి స్మగ్లింగ్ గూడ్స్ అమ్ముతుందా, లీగల్గా ఇండియాలోకి ఎంటర్ అయిందా అనే పాయింట్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో యాంవేని 1959లో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ స్టార్ట్ చేశారనమాట, రిచ్ డివోస్ అండ్ జావాన్ ఆండిల్. వీళ్ళిద్దరూ యాంవే మోడల్ని 1958లో స్టార్ట్ చేసి 1959లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చిన కాంచి కూడా వీళ్ళు ఈ బిజినెస్ని టీవీ వాళ్ళకి, పేపర్ వాళ్ళకి, మిడిల్ మ్యాన్కి డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బుని మౌత్ పబ్లిసిటీ చేసే వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఎవరైతే ఆ ప్రోడక్ట్ వాడి సాటిస్ఫై అయ్యారో వాళ్ళ రిఫరెన్స్ ద్వారా ఈ బిజినెస్ని చేయాలని ఒక మోడల్ని ఆ రోజు నుంచే ఎంచుకున్నారు. 1959 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 60 ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇదే బిజినెస్ మోడల్ని చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ బిజినెస్ అమెరికాలో స్టార్ట్ అయింది. అమెరికాలో వన్ ఆఫ్ ది నెంబర్ 1 కంపెనీ. ఆ బిజినెస్ మోడల్ స్టార్ట్ అయిన 25 ఇయర్స్కి దాని మీద కేసు పెట్టారు. దాదాపుగా అమెరికా ఎంక్వైరీ సంస్థ, ఇక్కడ మన ఈడీ ఎలా ఉందో అక్కడ అమెరికా ఫైనాన్షియల్ ఎంక్వైరీ సంస్థ 1.5 ఇయర్ ఎంక్వైరీ చేసి ఈ మోడల్ చాలా అద్భుతంగా ఉంది అని క్లీన్ చీట్ ఇచ్చి, ఇక ఎవరైనా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని లేదా మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాల్సి వస్తే ఈ మోడల్ని ఫాలో అవ్వండి అని చెప్పి దానికి సర్టిఫికెట్స్ ఇచ్చారు. అలాగే ప్రొడక్ట్స్లో కూడా చాలా సర్టిఫికెట్స్ ఉన్నాయి. అలాగే ఫోర్బ్స్లో కూడా ఇది రిజిస్టర్ అయింది, 38వ కంపెనీ ఫోర్బ్స్లో. అమెరికాలో రిచెస్ట్ కంపెనీ యాంవే. 100+ కంట్రీస్లోకి ఎంటర్ అయిపోయింది. ఓకే, గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత యాంవే అన్ని కంట్రీస్లోకి వచ్చేసింది. అన్ని కంట్రీస్లో కూడా సేమ్ ఇదే మోడల్ తోటి బిజినెస్ చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడ ఒక కంట్రీలో ఒక మోడల్, ఇంకో కంట్రీలో ఇంకో మోడల్ లేదు, సేమ్ అదే మోడల్లో ఉంది అనేది యాంవే చెప్తున్న ఫ్యాక్ట్స్. యాంవేలో నెంబర్ 1 టర్నోవర్ చేసే కంట్రీ వచ్చేసి ఫస్ట్ చైనా ఉంది, ఆ తర్వాత జపాన్ ఉంది, ఆ తర్వాత అమెరికా ఉంది, తర్వాత కొరియా, ఆ తర్వాత థాయిలాండ్, తర్వాత మలేషియా, ఆ తర్వాత ఇండియాలో అంత టర్నోవర్ జరుగుతుంది. ఈ ప్రొడక్ట్స్ తయారు చేయడం కోసం అని చెప్పి 4,000 ఎకరాల ఓన్ ల్యాండ్స్ ఉన్నాయి. 500+ సైంటిస్టులు ఉంటారు ఈ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ చేయడం కోసం. 100+ R&D సెంటర్స్ ఉంటాయి అనేది యాంవే ఫ్యాక్ట్స్లో చెప్తుంది. అలాగే 1000+ పేటెంట్స్ యాంవే దగ్గర ఉన్నాయి. ఇదంతా బాగానే ఉంది. మరి ఇండియాలోకి ఎలా వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది? పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యే టయానికి ఇండియా చాలా అప్పుల్లో ఉంది. మన బంగారం నిల్వల్ని తీసుకెళ్లి విదేశాల్లో కుదవబెట్టి తీసుకొస్తే తప్పితే గవర్నమెంట్ నడిచే పరిస్థితిలో లేదు. రాజీవ్ గాంధీ గారు చనిపోయే టయానికి ఇండియా ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కోబోయే పరిస్థితిలో ఉందన్నమాట. ఇలాంటి టైంలో పివి నరసింహారావు గారు అలాగే ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఇద్దరూ కలిసి ఆర్థిక సంస్కరణలు స్టార్ట్ చేశారు. అందులో భాగంగా మనం ఎన్ని రోజులు అప్పులు తీసుకొచ్చినా అప్పుల్ని కడుతూనే ఉండాలి, ఇది కరెక్ట్ కాదు, విదేశీ పెట్టుబడులను ఇక్కడికి ఇన్వైట్ చేద్దాం, విదేశీ కంపెనీలను ఇక్కడ ఇన్వైట్ చేద్దాం, వాళ్ళు వచ్చి ఇక్కడ మనీ ఇన్వెస్ట్ చేస్తారు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఓకే, సో ఈ ఎంప్లాయ్మెంట్ ద్వారా మనం అప్పులు చేయకుండానే ఇండియాని డెవలప్ చేసుకోవచ్చు అని 45% విదేశీ పెట్టుబడుల్ని డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ రంగాల్లో ఇన్వైట్ చేశారు. ఒకప్పుడు ఒక టెలిఫోన్ అప్లై చేస్తే, ఒక కంప్యూటర్ అప్లై చేస్తే అది రావడానికి 2 ఇయర్స్ పట్టేది. ఈ సంస్కరణల తర్వాత ప్రతి వాళ్ళ చేతిలో 2 ఫోన్లు ఉంటున్నాయి.
ఇట్లా ఆర్డర్ చేస్తే కార్ వచ్చేస్తుంది, ఇట్లా ఆర్డర్ చేస్తే ఫోన్ వచ్చేస్తుంది, ఇట్లా ఆర్డర్ చేస్తే ల్యాప్టాప్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఆర్థిక సంస్కరణలో భాగంగా ఆ కంపెనీలను ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం, దీనివల్ల బిజినెస్ అనేది బాగా జరుగుతూ ఇండియా డెవలప్మెంట్కి హెల్ప్ అయింది. సేమ్ ఆ రోజుల్లో ఆర్థిక సంస్కరణలో భాగంగా విదేశీ కంపెనీలను ఇన్వైట్ చేసినప్పుడు అందులో భాగంగా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కూడా, మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసే కంపెనీస్ అయిన యామ్వే, హెర్బల్ లైఫ్, ఎవాన్, ఒరిఫ్లేమ్, మై లైఫ్ స్టైల్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఇండియాలోకి ఎంటర్ అయ్యాయి. ఈ ఇండియాలోకి ఎంటర్ అయిపోయిన ఈ కంపెనీస్ని అప్పుడు ఎవరెవరు అబ్జర్వ్ చేశారు? ఈ పర్మిషన్ ఇవ్వడానికి ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే, ఆ రోజున మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే, ఆయన కూడా ఈ కమిటీలో ఉన్నారు. అట్లాగే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గారు ఈ కమిటీలో ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఇలా 5 సెంట్రల్ మినిస్టర్లు ఈ కమిటీలో ఉన్నారనమాట. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ పిఎం అండ్ ఫైనాన్స్ సెక్రటరీ, అట్లాగే సెక్రటరీ ఆఫ్ ఇండస్ట్రియల్, ఇలా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన 3 సెక్రటరీస్ ఉన్నారు. ఇది కాకుండా 9 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఈ ఇండస్ట్రీని మొత్తం రీసెర్చ్ చేసి వీళ్ళ కమిటీకి పర్మిషన్ ఇచ్చిందనమాట. సో ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ తోటి ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే ఈ బిజినెస్ స్టార్ట్ అయింది. సో 1995లో యామ్వే ఇండియాలోకి వచ్చింది. 2 years 3 years మార్కెట్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఏ రేంజ్ ప్రొడక్ట్స్ ఇండియాలో మనం తీసుకెళ్ళగలుగుతామని ఆలోచించుకొని 98లో తన బిజినెస్ మోడల్ని స్టార్ట్ చేసింది. దాదాపుగా 4 ఆఫీసులతోటి బిజినెస్ మోడల్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు 128 ఆఫీసులతోటి ఈ బిజినెస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుందన్నమాట. సో దాదాపుగా 2006 వరకు ఈ బిజినెస్ మోడల్ బాగానే నడిచింది. తర్వాత 2006 నుంచి యామ్వే మీద ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కాము అనేది దీని మీద కేసులు పెట్టుకుంటూ వచ్చారు. ఆ రోజు నుంచి కూడా యామ్వే చేస్తున్న ఉద్యమం 2009 నుంచి 2016 వరకు యామ్వే చేస్తున్న ఏకైక పోరాటం, ఓకే, నేను మల్టీ లెవెల్లో ప్రొడక్ట్స్ని తీసుకెళ్తున్నాను, నేను మనీ సర్క్యులేషన్ చేయట్లేదు. ఇలాంటి కంపెనీలన్నీ ఒక యూనియన్ లాగా ఏర్పడ్డాయి. ఏదైతే ప్రొడక్ట్తో వెళ్తున్న కంపెనీలో ఈ కంపెనీలని ఇండియన్ గవర్నమెంట్కి అర్జీ చేసుకుంటూ వచ్చాయి, మాకంటూ ఒక చట్టం తీసుకురండి, ఇండియాలో ఇంకా చట్టం లేదు, ఈ చట్టం లేకపోవడం వల్ల మమ్మల్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్లో వేస్తున్నారు, ఇది మాకు కరెక్ట్ కాదని 2009 నుంచి 2015 వరకు వాళ్ళు అర్జీలు పెట్టుకుంటూ రిక్వెస్ట్లు పెట్టుకుంటూ ఉంటే 2016లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి కొన్ని గైడ్లైన్స్ తీసుకొచ్చింది. ఏది రాంగు ఏది రైట్ అని మినిమం కొంచెం వేరియేషన్ చూపించడానికి ఈ గైడ్లైన్స్ చాలా హెల్ప్ అయ్యాయి. తర్వాత 2021కి వచ్చేవరకు ఈ గైడ్లైన్స్ని ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్స్లో ఒక చట్టం తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఆ గైడ్లైన్స్ ప్రకారం ఐడిఎస్సిలో ఉన్న కంపెనీలన్నీ మోడిఫై అవుతూ దానికి అడ్జస్ట్ అవుతూ దాంట్లో మార్పులు చేసుకుంటూ వస్తున్నాయి. 2005లో లోక్సభలో ఒక ఎంపీ డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అని అడిగాడు. దాంట్లో కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఇతను డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడాడు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో యామ్వే, హెర్బల్ లైఫ్, తర్వాత ఎవాన్, ఒరిఫ్లేమ్ ఇవన్నీ కూడా లీగల్గా పర్మిషన్ తీసుకొని చేస్తున్న బిజినెస్ అని చెప్పి లోక్సభలో మినిస్టరే మాట్లాడాడు. ఒక మినిస్టర్ చేతిలో నుంచి ఈ కంపెనీ పేర్లు రావడం అనేది అంత ఈజీ మాటేనా? మైక్రోసాఫ్ట్ కూడా యామ్వే లాగా బిజినెస్ చేయాలనుకుంటుంది, యామ్వే మార్కెట్ ప్రొసీజర్ లాగా బిజినెస్ చేయాలనుకుంటుందని టైమ్స్ బిజినెస్లో ఇది ప్రచురించింది. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఆంధ్రజ్యోతి పేపర్ ఇది February 5, 2010, 2 ఏళ్లలో 2800 కోట్ల టర్నోవర్కి ఎదుగుతున్న యామ్వే. ఓకే, యామ్వే టర్నోవర్ గురించి మరి ఆంధ్రజ్యోతి పేపర్లో ఎందుకు ప్రింట్ చేస్తారు? 2009 నుంచి 2021 వరకు ఇండియాలో అయితే 1800 కోట్ల టర్నోవర్కి వెళ్ళింది, వరల్డ్ వైడ్గా 60,000 కోట్ల టర్నోవర్కి వెళ్ళింది బాస్. ఇది యామ్వే గ్రోత్. ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి ఆ ప్లాంట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ టైం మన ప్రధానమంత్రి గారు ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ యామ్వే కంపెనీని విజిట్ చేయడానికి వచ్చారు. అన్ని పర్మిషన్స్ తీసుకొని వచ్చింది కదా, మరి ఎందుకని దీని మీద కేసులు పెడుతున్నారు అని మనకి డౌట్ రావచ్చు. ఓకే బాస్, సో ఇండియాలో ఎదుగుతున్న ప్రతి కంపెనీ మీద కేసులు ఉంటాయి. అలాగే మనం వాడుతున్న ప్రతి ప్రోడక్ట్ మీద కూడా ఏదో ఒక కన్జ్యూమర్ కేసు ఉంటూనే ఉంటుంది. మొన్నటిదాకా మెడ్రాస్లో ఫెయిర్ అండ్ లవ్లీ మీద కేసు నడిచింది, మ్యాగీ మీద కేసు నడిచింది, అలాగే BMW కారు మీద ఒక చిన్న కేసు నడిచింది. ఇలాంటి చాలా కేసులు కన్జ్యూమర్స్ ఎవరైతే సాటిస్ఫైడ్గా లేరో వాళ్ళు కన్జ్యూమర్ కోర్టులో కేసులు వేస్తూనే ఉంటారు. ఓకే, అలానే యామ్వే మీద కూడా పబ్లిక్లో ఉన్న ప్రతి కంపెనీ మీద ఏదో ఒక కేసు వస్తూనే ఉంటుంది. ఈడీ చేస్తున్న ఎంక్వైరీ వల్ల యామ్వే మీద వచ్చిన ఈ కేసు వల్ల ఏం జరగవచ్చు?
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే భయపడాల్సిన అవసరమే లేదు. యామ్వే లీగల్గా పోరాటం చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఇంతదాకా 25 సంవత్సరాల్లో 23 సంవత్సరాల్లో ఇప్పటిదాకా ఎన్ని కేసులు పెట్టినా యామ్వే అయితే పారిపోలేదు. ఒక రూల్స్ ఫాలో అవుతున్న ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా పారిపోలేదు. లీగల్గా ఫైట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఏమన్నా అవకతవకలు జరిగితే ఈడీ కోర్టుకు సమర్పిస్తుంది. కోర్టు ఆ జరిగిన మిస్టేక్లు ఏముందో చూసి ఆ మిస్టేకులకి ఒకవేళ యామ్వేకి ఏమన్నా ఫైన్ వేయాల్సి వస్తే ఫైన్ వేస్తుంది. ఒకవేళ ఏమీ ప్రాబ్లం లేకపోతే కంటిన్యూ చేయమంటుంది. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ మోడల్. ఒకవేళ ఈ బిజినెస్ మోడల్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఈ బిజినెస్ మోడల్లో మారిస్తే ఇండియాలో కంటిన్యూ అవ్వాలి, లేకపోతే లేదు అని చెప్పారు అనుకోండి. ఒకవేళ యామ్వే మార్చుకుంటుందా, ఎందుకైనా మంచిది యామ్వే మార్చుకుంటుందని అనుకుందాం. ఎందుకంటే ప్రపంచంలో ఎదుగుతున్న దేశం ఇండియా, ఎక్కువ కస్టమర్స్ ఉన్న దేశం కూడా ఇండియా. భవిష్యత్తులో ఆర్థికంగా చాలా డబ్బు ఇండియా నుంచే వస్తుంది. అలాంటప్పుడు కమిషన్స్ విషయంలో కానీ బిజినెస్ మోడల్ విషయంలో కానీ గవర్నమెంట్ లేదా కోర్టు సూచించే ఈ మార్పులకి రెడీగా ఉంటుందనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈడీ ఇచ్చే ఈ ఎంక్వైరీ, ఈ క్లారిటీ వల్ల గైడ్లైన్స్ ఫాలో అయ్యే కంపెనీస్కి ఒక దారి చూపబోతుంది. మరి మీడియా ఎందుకు దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వదు? ఎప్పుడు చూసినా యామ్వే బ్యాన్, యామ్వే పని అయిపోయింది, యామ్వే మూతపడ్డది, ఇలాంటి వీడియోసే, ఇలాంటి స్టోరీసే ఎందుకు చేస్తుంది అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. మీడియాలో ఫస్ట్ గొప్పగా చెప్పుకోవాల్సింది ఈ రోజుల్లో సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా పని ఏంటంటే ఏదైతే హాట్ టాపిక్ ఉందో ఆ టాపిక్ని సెలెక్ట్ చేసుకొని దానికి ఎక్కడో కంటెంట్ తీసేసుకొని వాళ్ళ వ్యూస్ రావడం కోసం ఏదో ఒక బేస్ చేసుకొని వీడియోలో చేస్తారు తప్పితే ఇన్డెప్త్గా ఇంతవరకు ఎంక్వైరీ చేసి ఆ బిజినెస్ లోపలికి వెళ్ళి ఆ బిజినెస్ చేస్తున్న వాళ్ళని ఎంక్వైరీ చేసిన సోషల్ మీడియా యూట్యూబర్ లేడు, బ్లాగర్ లేడు. వాళ్ళకి తెలిసింది రాసేస్తారు. యామ్వే పని అయిపోయింది, యామ్వే మూత, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలన్నీ మూతపడబోతున్నాయి, ఇలానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ రావాలి, ఆ వ్యూస్ ద్వారా వాళ్ళకి డబ్బులు రావాలి. నెక్స్ట్ వచ్చేసి మీడియాలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా రెండు ఉంటాయి. టీవీ ఛానల్స్ ఈ బిజినెస్ కరెక్టా కాదని ఎంక్వైరీ చేయకపోవడానికి ఒక రీజన్ ఏంటంటే యాక్చువల్గా ప్రతి 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల్లో 90 కంపెనీలు మనీ సర్క్యులేషన్ చేస్తున్నాయి. మనం స్టార్టింగ్లో చూసినట్టు అగ్రిగోల్డ్ లాగా మనీ సర్క్యులేషన్ చేస్తున్నాయి. అంటే నువ్వు జాయిన్ అవ్వు 10 మందిని జాయిన్ చేయి, నువ్వు జాయిన్ అవ్వు 10 మందిని జాయిన్ చేయని. ఓకే, సో ఒక 10% కంపెనీస్ దాదాపుగా ప్రోడక్ట్ తోటి నువ్వు రిఫర్ చేయి నీకు డబ్బులు ఇస్తావు, నువ్వు రిఫర్ చేయి నీకు డబ్బులు ఇస్తావు అని చెప్తున్నాయి. ఓకే, సో అన్ని 90% కంపెనీలు ఇలా చేస్తున్నప్పుడు ఈ 10% కంపెనీల గురించి పాజిటివ్గా ఆలోచించడానికి, దీని గురించి ఎంక్వైరీ చేయడానికి మీడియాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో అందుకని ఎలక్ట్రానిక్ మీడియా దీని గురించి డెప్త్గా ఎంక్వైరీ చేయరు. ఆ బిజినెస్లో చేస్తూ సక్సెస్ అయిపోయిన ఏ పర్సన్ ఇంటర్వ్యూ తీసుకురారు. ఓకే, ఆ బిజినెస్ మేనేజర్స్ తోటో, ఎండీ తోటో, లేకపోతే ఆ కంపెనీ ఓనర్స్ తోటో మాట్లాడరు, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకురారు, వాళ్ళ ఒపీనియన్ కూడా అడగరు. వీళ్ళకి ఏది కరెక్ట్ అనిపించిందో అది ప్లే చేసేస్తారు. ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ హెవీగా వచ్చేస్తుంది, ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువగా వస్తుంది. ఒకప్పుడేమో అసలు ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రంగం ఎక్కువైంది, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ వస్తుంది. ఈ న్యూస్లో సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా చూసి ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకే, మీడియా చెప్పిందనో ఇంకొకరు చెప్పారనో కంగారు పడద్దు. కోర్టు తీర్పు వచ్చిందా, ఖచ్చితంగా కోర్టే గవర్నమెంట్కి ఒక మెసేజ్ పాస్ చేస్తుంది. దీనివల్ల మనం ఏం కంక్లూజన్కి వద్దాం? ఏ కంపెనీ ఇండియాలోకి వచ్చినా ఫస్ట్ వాడేదైతే ఇండియన్సే, కస్టమర్సే. ఆ ఇండియన్ కస్టమర్సే. ఆ కస్టమర్స్ ఎక్కడో పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో రాలా, ఇండియాలో ఉన్న వాళ్ళే. ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దాదాపుగా 30,000 మందో 50,000 మందో కన్జ్యూమర్స్ డిస్ట్రిబ్యూటర్గా మారారు. ఈ రోజున అఫీషియల్గా 5 లక్షల మంది, 5.5 లక్షల మంది యామ్వే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇది కాకుండా దాదాపుగా 15 లక్షల మంది కస్టమర్స్ ఉన్నారు. ఇలానే యామ్వే మోడల్తో బిజినెస్ చేస్తున్న హెర్బల్ లైఫ్, టప్పర్వేర్, ఎవాన్, ఓరిఫ్లేమ్, వెస్టేజ్, మోడీకేర్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కలుపుకుంటే ఈ రోజు వరకు అఫీషియల్గా 80 lakhs పీపుల్ ఉన్నారు, 80 lakhs డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఓకే, విత్ కస్టమర్స్ 1,20 lakhs మెంబర్స్ ఉన్నారు. బాస్ వీళ్ళంతా ఇండియన్సే. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మొత్తం యామ్వేతో కలిపి 18,000 కోట్ల టర్నోవర్ చేసిందనేది లెక్కలు చెప్తున్నాయి. ఒక పక్క అధికారులేమో ఫ్రాడ్ అంటున్నారు, ఒక పక్క సీఎం గారేమో కంపెనీని ఓపెన్ చేస్తున్నారు, పిఎం గారేమో విజిట్ చేస్తున్నారు. సామాన్యుడు ఏం ఆలోచించాలి మరి? ఇంకెన్ని రోజులు దీనికి ఒక చట్టం తీసుకురాకుండా ఈ బిజినెస్ చేస్తున్న కన్జ్యూమర్స్ లేదా డిస్ట్రిబ్యూటర్స్ ఎన్ని రోజులు భయపడాలి? ఒక చిన్న కేసు పెట్టారంటే చినుకుటాకుల్లా వణిగిపోతున్నారు. ఓకే, పార్ట్ టైంలో మౌత్ పబ్లిసిటీ చేసుకుంటే ₹1 వస్తుందని ఆశగా వచ్చే వాళ్ళందరూ
కేసులు పెట్టిన ప్రతిసారి, మీడియాలో వస్తున్న ప్రతిసారి గజగజ వణుక్కుండా బయటికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ బాగా నడుస్తుంది, అఫిలియేట్ మార్కెటింగ్ బాగా జరుగుతుంది, ఆన్లైన్ బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. సో ఈ బిజినెస్లో రేపు ఏమన్నా స్కామ్ జరిగింది అనుకుందాం. సో స్కామ్ జరిగితే ఏ చట్ట ప్రకారం వీళ్ళని శిక్షించాలో కూడా ఇంతవరకు చట్టాలు లేవు. సో ఇన్ని కోట్ల బిజినెస్ తీసుకొస్తున్న డిజిటల్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్, వీటన్నిటికి కూడా త్వరగా చట్టాలు వస్తే కన్జ్యూమర్కి కొద్దిగా సేఫ్టీగా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇండియాలో 1986 నుంచి ఉంటే ఇప్పటిదాకా దాన్ని ఏ చట్టం కింద తీసుకురావాలో ఇంకా క్లారిటీ రావట్లేదు. రేపు డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏంటి? సో ఓకే ఫ్రెండ్స్, మొత్తం యాంవే మీద జరుగుతున్న కేసుకి వాళ్ళ బిజినెస్ మోడల్కి తేడా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే మోడల్లో చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉంటున్నాయి. సో మీరు ఈ మోడల్ని అబ్జర్వ్ చేసి ఫేక్ న్యూసా నిజమైన న్యూసా ఒకసారి ఎంక్వైరీ చేసుకొని ఇది మీకు ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించుకొని ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్తో నిర్ణయం తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.